ఈ గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. అబ్బే రోజక్క, నువ్వు మారనే మారవక్క. ఏందక్క ఇది? ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ నువ్వు కనిపించావంటే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మహిళలు కానీ స్క్రోల్ చేసి పక్కన పడేస్తున్నారు. ఎందుకంటే నువ్వు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే అదే కదా చేసేది. ఏంది, 2 సార్లు అసెంబ్లీలో ఉన్నావు, 2 సార్లు శాసనసభ్యులుగా గెలిపొందావు. ఈ మాటలు నువ్వు మాట్లాడేది ఏంటంటే గాలిలో గెలిచిన గాలి నా కొడుకులు ఈ ఎమ్మెల్యేలా? ఏంది, అదే గెలిచిన ఎమ్మెల్యేల్లో నీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి, మిగతా 10 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కదా. సరే, వాళ్ళందరి సంగతి పక్కన పెట్టేద్దాం, ఒకటి డిస్కస్ చేసుకుందాం. నువ్వు కనీసం కార్పొరేటర్ కూడా పనికిరావంట నగిరి నియోజకవర్గంలో. కానీ నిన్ను 2 సార్లు జగన్మోహన్ రెడ్డి గెలిపించడమే కాకుండా ఒకసారి మంత్రిగా కూడా ఇచ్చాడు. ఈ 2 సార్లు కూడా ఎలా గెలిచావు? ఒకసారి వచ్చి సింపతి గాలి పైన 500 ఓట్ల మెజార్టీతో గెలిచావు. రెండోసారి వచ్చి ఒక్క ఛాన్స్ గాలిలో 2000 ఓట్ల మెజార్టీతో గెలిచావు. ఎందుకో పనికిరాని నిన్ను జగన్మోహన్ రెడ్డి మంత్రిని చేశాడు. నిన్ను మంత్రిని చేసిన పాపానికి ఈరోజు గాలిలో గెలిచిన గాలి నా కొడుకులు అనే దాంట్లో జగన్మోహన్ రెడ్డిని కూడా గెలిచేసావు. కాబట్టి నీ అధినాయకుడిని కూడా నువ్వు ఈరోజు తిట్టి అసలు రోజా నోటికి అడ్డు అదుపు లేదురా అని ఎలా మాట్లాడావు. నిన్ను ఆంధ్రప్రదేశ్ మహిళలందరూ కూడా చీ అంటున్నారక్క.